ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. మీ అందరికీ కూడా ఆ సాయినాథుని యొక్క ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజైతే మరొక చక్కని బాబాగారి సందేశంతో మీ ముందుకొచ్చాను. ఇక బాబాగారి సందేశం ఏమిటి అంటే, నిన్ను బాధ పెట్టిన వారి మనసు తప్పకుండా మారబోతుంది. కాలం అన్నిటికీ ఒక మంచి సమాధానం ఇవ్వబోతుంది. ఈ సాయి మాటలను తప్పకుండా పూర్తిగా ఆలకించి కాస్త మనసును ప్రశాంతంగా ఉంచుకునేందుకు ప్రయత్నించు అని బాబాగారు అంటున్నారు. మరి ఈ సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం. నిన్ను ఎవరైతే బాధ పెట్టారో వారిలో తప్పకుండా ఒక గొప్ప మార్పు రాబోతుంది. నిజమే. నీ బాబా మాటలను పూర్తిగా ఆలకించు. తప్పకుండా ఈ బాబా నీకేం చెప్పబోతున్నాడో అప్పుడే నీకు అర్థమవుతుంది. నీ జీవితం గురించి రకరకాలుగా మాట్లాడుకునే వాళ్ళను మాట్లాడకుండా ఆపడం నీ వల్ల అయితే కాదు కదా. నీ గురించి ఎంతమంది ఎంత మాట్లాడుకుంటున్నా సరే, నువ్వు మాత్రం ఏమాత్రం కూడా వారికి తిరిగి ఎదురు సమాధానం చెప్పవద్దు. దానివలన నీకు ఎలాంటి నష్టమూ ఉండదు. మాట్లాడుకుంటే మాట్లాడుకోనివ్వు. అయితే ఒక్కటి మాత్రం నిజం. వాళ్ళందరికీ కూడా వాళ్ళ విలువైనటువంటి సమయాన్ని నీ కోసం ఖర్చు పెట్టడంలో సంతోషంగా ఉంటే, నువ్వు మాత్రం ఏం చేయగలవు చెప్పు? ఎవరి కోసమో సమయాన్ని వృధా చేసుకోకూడదు అనేటటువంటి ఇంగిత జ్ఞానం వారికి ఉండాలి. అయినా నువ్వు ఒక విషయంలో చాలా సంతోషించవచ్చు. అది ఏ విషయంలోనో తెలుసా? భగవంతుడునైనా రోజు తలుచుకుంటున్నారో లేదో తెలియదు, కానీ నిన్ను మాత్రం ప్రతిరోజు తలుచుకుంటూ ఉంటున్నారంటే అప్పుడు నీకే అర్థం కావడం లేదా? వారికి నువ్వే భగవంతుడివి. ఇలా దేవుడి కంటే ఎక్కువగా అనవసరమైనటువంటి విషయాల యందు దృష్టి సారిస్తూ, నీపై లేనిపోని పగ ప్రతీకారాలు పెంచుకుంటూ ద్వేషాన్ని నింపుకున్న వారిని నువ్వు ఏమీ మార్చలేవు. వారిని కాలానికి విడిచిపెట్టు. కాలమే వారికి తప్పకుండా ఒక మంచి గుణపాఠం నేర్పిస్తుంది. ఎవరేమి మాట్లాడుకుంటున్నారో తెలుసుకోవాలి అనేటటువంటి ఆలోచన పొరపాటును కూడా నీ మనసులోకి రానివ్వవద్దు. అది మంచైనా సరే, చెడైనా సరే అది వదిలేయ్. దానివలన నీకెలాంటి ఉపయోగమూ ఉండదు. నీ గురించి చెడు మాట్లాడుకుంటున్నారు అని నీకు అనిపిస్తే, నువ్వు తెలుసుకుంటే నీ మానసిక ప్రశాంతతను నీవు తప్పకుండా కోల్పోతావు. నీ గురించి ఎవరైనా మంచిగా మాట్లాడారు అని మంచిగా మాట్లాడిన వ్యక్తులకు నీకు తెలియకుండానే నువ్వు ఆకర్షింపబడతావు. కాబట్టి అప్పుడు వాళ్ళతో మాట్లాడాలి అనేటటువంటి ప్రయత్నం, వాళ్ళు నీ గురించి చెప్పేటటువంటి గొప్పలు వినాలని, వాటిని ఇంకా 10 మందితో పంచుకోవాలని నీ మనసు పదే పదే ఆరాటపడుతుంది. ఈ పొగడ్తలకు అలవాటు పడ్డావో అది కూడా నిన్ను ఒక వ్యసనంలా పట్టి పీడించేలా చేస్తుంది. ఇకప్పుడు నీకు ఉండేది జీవితమంతా కూడా గొప్పలకు పోయి తిప్పలు తెచ్చుకోవడం అవుతుంది. అందరూ కూడా నీ మాటే వినాలి అని ఎప్పుడు అనుకోవద్దు. అది ఎప్పటికీ జరగదు. ఇక్కడ ఎవ్వరూ కూడా ఇంకొకటి పూర్తిగా పట్టించుకోరు. విన్నట్లుగా నటిస్తారంతే. అవసరాన్ని బట్టి అవతారాలు మార్చేస్తూ ఉంటారు. నీతో అవసరం ఉన్నవారికి నీ మాట వినవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. నీతో అవసరం లేని వారికి నీ మాట వినాల్సినటువంటి అవసరమే లేదు. ఇక నీ మాట వినేవారిని నెత్తిన పెట్టుకోవద్దు. అలాగే వినని వారిని వారిపై కక్ష పెంచుకోను వద్దు. పరిస్థితులన్నిటినీ పరిశీలించి అర్థం చేసుకోవాలి అంటే, నీతో ఎవరికి ఎంత అవసరం అనేది బాగా తెలుసుకో. నీ మాట వినని వారిని అస్సలు పట్టించుకోవద్దు. ఎందుకంటే వారికి నీతో ఎలాంటి అవసరమూ లేదు. కాబట్టి వారు నిన్ను నమ్మించేటటువంటి ప్రయత్నం అస్సలు చేయరు. కానీ నీ మాట వినేవారిని మాత్రం నువ్వు గుడ్డిగా నమ్ముతావు. నువ్వు నమ్మిన వారికే నిన్ను మోసం చేసేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎవరైతే నీ మాట విన్నా వినకపోయినా ఎప్పుడూ కూడా నీకు వచ్చేటటువంటి నష్టం ఏదీ లేదు. ముందు నీ మాట నువ్వు వినడం నేర్చుకో. ఆ తరువాత నీ మాట నువ్వు వింటే అప్పుడు నీ జీవితం అంతా కూడా నీ చేతిలో ఉన్నట్లే. నీ మాట నువ్వు వినకుండా నిర్లక్ష్యం చేసినటువంటి ప్రతిసారి నీ జీవితానికి ఏదో ఒక హాని అయితే జరుగుతూనే ఉంటుంది. మనుషుల మాటలు నీకు వినిపించకూడదు. నీ మనస్సాక్షి మాట మాత్రమే నీకు వినిపించాలి. అప్పుడే నీకు మనుషుల్లో నీవు మహనీయుడిగా ఎదిగేలా ఒక గొప్ప మార్పు వస్తుంది. ఎదుటి వ్యక్తుల దృష్టిలో గొప్పవాడి అనిపించుకోవాలని ఎప్పుడూ ఆరాటపడనవసరం లేదు.
ముందు ఈ సమాజానికి నువ్వు గొప్పోడివి అవ్వటం ఇష్టం ఉండదు. అంతెందుకు, నువ్వు గొప్పోడివి అయినా సరే, ఈ లోకం నీ లోపాల గురించి మాట్లాడటానికి ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉంటుంది. అంతేకాని నీ గొప్పల గురించి ఏమీ గుసగుసలాడదు. కాబట్టి నీ చుట్టూ ఉన్నవారికి నీతో అవసరం పడేంత ముఖ్యమైనటువంటివి ఏదైనా పని పడింది అంటే అప్పుడు నీ ముందు చప్పట్లు కొడతారు. అది కూడా నీ కోసం కాదు, వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి మాత్రమే. నీ కోసం ఎవరు ఏం చేసినా సరే, వారికి నీ మీద ఉండేటటువంటి ప్రేమ కన్నా వారికి నీతో ఉండేటటువంటి అవసరమే ఎక్కువగా ఉండి ఉండొచ్చు. కాబట్టి అలాంటి వారి పట్ల కాస్త జాగ్రత్తగా ఉండు. ఎవరిని ఆశలు పెట్టుకునే విధంగా చేయవద్దు. అలాగే వారిని బాధించేటటువంటి పనులు కూడా నీవు అస్సలు చేయనవసరం లేదు. నీ ముందు చేతులు చాచి అడిగిన వారికి ఎట్టి పరిస్థితిలోనైనా సరే నీకు ఉన్నంతలో వారికి సహాయం చెయ్యి. అది ఎలాంటి తప్పు లేదు. కానీ ఒక్కటి మాత్రం చెబుతున్నాను. అలా కాకుండా హామీలు ఇచ్చి వారికి ఆశలు రేపవద్దు. హామీలు నిలబెట్టుకోకపోతే అప్పుడు నువ్వు ఎదుటివారి దృష్టిలో అవమానాలు పాలవుతావు. అయితే మొత్తం మీద బాబా చెప్పేటటువంటి ఈ సందేశంలో పరమార్థం ఏమిటి అంటే, నీవు చేసినటువంటి అతి సహాయం వలన అది నీకే ఈరోజు పెను ప్రమాదంగా మారి నిన్ను నీ వాళ్ళను బాధించేటటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. వారికి నీకు చేతనైనంత సహాయం చేసి వారిని నెత్తిపైన పెట్టుకున్నావు. చివరికి వారు నిన్ను నీ కుటుంబాన్ని బాధపెట్టి నిన్ను అతి తీవ్రంగా మోసం చేశారు. ఆ మోసాన్ని తట్టుకోలేక ప్రతిరోజు కూడా దుఃఖిస్తూ ఉన్నావు. వారిలో ఒక గొప్ప మార్పుని తీసుకొని రా బాబా, నాకు ఇవ్వవలసినటువంటి నా ధనాన్ని నాకు తిరిగి ఇచ్చేలా చేయి బాబా అంటూ ప్రతిరోజు నా వద్ద ప్రార్థిస్తూ ఉన్నావు. ఇప్పుడు చెప్పినటువంటి మాటలను బాగా అర్థం చేసుకుంటావు అని అనుకుంటున్నాను. ఎవరికైతే అత్యవసరంగా సహాయం కావాలో వారికి మాత్రమే నీ నుండి సహాయాన్ని ఇవ్వు. అలాగే నీకు ఉన్నంతలో నీకు ఎంతైతే నీ శక్తి మేర నువ్వు ఇవ్వాలి అనుకుంటున్నావో అంతే ఇవ్వు తప్ప గొప్పలకు పోయి ఎక్కువగా నీకు లేని విధంగా ఎప్పుడూ సహాయాన్ని చేయవద్దు. అది నీకే ప్రమాదంగా మారుతుంది. తప్పకుండా నీకు ప్రమాణం చేస్తున్నాను, వారిలో ఒక గొప్ప మార్పు రాబోతుంది. ఈ బాబా వారికి తగినటువంటి బుద్ధిని, అలాగే వారికి కలిగేటటువంటి గొప్ప మార్పును నీ ముందు కనబరచబోతున్నాడు. అది కూడా కేవలం కొన్ని రోజుల్లోనే. సంతోషంగా ఇక నుండైనా సరే ఎవరి వద్ద జాగ్రత్తగా ఉండాలో, ఎవరి వద్ద సరైనటువంటి ప్రేమను పంచాలో తప్పకుండా తెలుసుకొని సంతోషంగా ఉండు. సో విన్నారు కదండి ఈరోజు బాబాగారి సందేశం. ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి. మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా రేపటి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. ఓం సాయిరాం. సర్వేజన సుఖినో భవంతు.